తెలంగాణ శాసనసభ సమావేశాల్లో రేపు కీలక దినం కానుంది. విద్యుత్ సాగునీటి ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ సర్కార్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. దీంతో ప్రభుత్వానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసేందుకు అవకాశం ఇస్తే అవే నిబంధనల కింద తమకి కూడా అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ శాసనసభాపక్షం స్పీకర్ ప్రసాద్ కుమార్ కి వినతి పత్రం సమర్పించింది. తెలంగాణ శాసనసభ సమావేశాల్లో రేపు కీలక దినం కానుంది. విద్యుత్ సాగునీటి ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ సర్కారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. రేపు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సభలో విద్యుత్ సాగునీటి ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రభుత్వం ఇవ్వబోతుంది. ముఖ్యంగా అయితే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా దిగజారింది అనే అంశంపైన ప్రధానంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వబోదు. అందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే విద్యుత్ సంబంధించిన అంశంలో 80,000 కోట్ల అప్పులు ఉన్నాయి. అదేవిధంగా పౌర సరఫరాల 55,000 కోట్ల అప్పులు ఉన్నాయని కూడా చాలా ఆరోపణలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ముఖ్యంగా ఇప్పటికే 6 గ్యారెంటీల స్కీమ్లను 100 రోజుల్లో అమలు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి మాత్రమే అంత ఆశాజనకంగా అయితే లేదు. ఈ నేపథ్యంలో స్కీమ్ల అమలు చాలా ఆలస్యమయ్యే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో అసలు గత ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ఎలా దిగజారుతుంది అనే అంశాన్ని ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అసెంబ్లీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ అన్ని అంశాలపై తమకు కూడా ప్రజలకు వివరించే అవకాశం ఇవ్వాలని కూడా స్పీకర్ ను బీఆర్ఎస్ శాసనసభ పక్షం కోరింది. లేఖను కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పేరుతో లేఖను కూడా ఇచ్చారు. ఖచ్చితంగా తమకు కూడా చెప్పుకునే అవకాశం ఇవ్వాలి. తమ హయాంలో ఆ కాళేశ్వరం లాంటి రాజనీతి ప్రాజెక్టులు చేసి ప్రజలకు మేలు చేస్తామన్న అంశాన్ని కూడా ప్రజలకు వివరించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా తమకు అవకాశం ఇవ్వాలని కోరినప్పుడు స్పీకర్ మాత్రం ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. మరి సాయంత్రం వరకు వాళ్ళకి అవకాశం ఇస్తారు, లేకపోతే ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి సభను వాయిదా చేస్తున్నారని మాత్రం చూడాలి. రైట్, థ్యాంక్ యూ చందు.